హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్తా గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఈ క్వశ్చన్ నాకే కాదు, అసలు చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. అదేంటంటే మనకి ఒక 50% వరకు చాలా మంది అసలు దేవుడిని నమ్మరు. ఈవెన్ దండం కూడా పెట్టరు. అసలు దేవుడు లేరు అంటారు. ఇలాంటి వారికి అసలు దేవుడి అనుగ్రహం ఉండదు. అసలు వాళ్ళకి చెడు జరుగుతుంది అనే విధంగా అంటూ ఉంటారు. ప్లస్ ఇలాంటి వారే మంచిగా అంటే డబ్బులు లేని వాళ్ళకి, అనాథలకి అన్నం పెట్టడం, ఆశ్రమం కలిగించడం, బట్టలు దానం చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారిపైన దేవుడి అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది? కొంతమంది దేవుణ్ణి విశ్వసిస్తారు, కొంతమంది విశ్వసించరు. కానీ హ్మ్. వాళ్ళు చేసే ధార్మిక కార్యక్రమాలు, హ్మ్. నువ్వు అన్నట్టు మంచి కార్యక్రమాలు చేస్తారు. హ్మ్. ఇప్పుడు యువత గురించే కదా అడుగుతున్నావు, లేదా యాహ్! అందరి గురించి అడుగుతున్నావు? యువత ముఖ్యంగా ముఖ్యంగా యువతే మేడం ఇప్పుడు. యువత అనేది ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఒక టీనేజ్. హ్మ్. యూత్ అంటే ఎవరినంటాం? ఒక టీనేజ్. యాహ్! వాళ్ళ ఆలోచనలు, భావాలు అన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. హ్మ్. హుషారుగా. అంటే అప్పుడే దేవుడి వైపు పరుగులు తీయవు. హ్మ్. చాలా మంది యూత్ లో కూడా గుడిలకెళ్ళే వాళ్ళు ఉన్నారు. హ్మ్. దేవుడికి దండం పెట్టే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ సేవ కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అక్కడ అన్నదానాలు జరుగుతుంటే హెల్ప్ చేసే అబ్బాయిల్ని చాలా మంది చూస్తూ ఉంటాను. హ్మ్. జై శ్రీరామ్ అని జెండాలు పట్టుకొని ఈ హనుమాన్ యాత్రల్లో, హనుమాన్ జయంతి అప్పుడు పాల్గొనే వాళ్ళని చూశాను. హ్మ్. చాలా మంది యువత అలా కూడా ఉన్నారు. హ్మ్. ఇక నువ్వు చెప్పినటువంటి యువత ఏంటంటే వేరే వేరే నావిగేషన్స్. ఇప్పుడు వాళ్ళ ఏజ్‌కి సంబంధించినట్టుగా సినిమాల మీద ఇంట్రెస్టు, హ్మ్. ఫ్రెండ్స్ మీద ఇంట్రెస్టు, వీళ్ళ ఆలోచనలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. హ్మ్. కానీ సేవాభావంకొచ్చేసరికి చాలా మంది ఇష్టపడతారు. అలాగే ఎక్కడైనా సరే ఏవైనా ఉపద్రవాలు జరిగినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు హ్మ్. వెళ్లి సేవ చేయటానికి ఇలాంటి పిల్లలే ముందుంటారు. హ్మ్. వాళ్ళకి దేవుడుతో సంబంధం లేకుండా సేవలో ముందుంటారు. హ్మ్. అలాగే కోవిడ్ టైంలో గూడా చాలా మంది భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళు, చెయ్యని వాళ్ళు కూడా చాలా సహాయం జేశారు. అవును. యెస్. అన్నదానాలు చేయటము, ఎళ్ళటము, అక్కడ హెల్ప్ హ్మ్. చేయటము, ఆ విధంగా జేశారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు హ్మ్. స్వామి. హ్మ్. ఆకలేసే వాళ్ళకి, అనాథలకి అన్నం పెట్టిన వాళ్ళంటే స్వామికి చాలా ఇష్టం. హ్మ్. అలాగే సహాయం చేసే వాళ్ళన్నా స్వామికి చాలా ఇష్టం. వాళ్ళ కృపా కరుణ ఎక్కువుంటదనమాట. అలా చాలా మంది యువత గూడా సహాయం చేయటానికి ముందుంటారు. హ్మ్. ఈ ఆధ్యాత్మికం విషయానికొస్తే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించే విధానం బట్టి గూడా ఉంటారు. హ్మ్. నువ్వు వారానికొకసారి గుడికి వెళ్ళు, నువ్వు హ్మ్. నమస్కారం చేసుకో అని తల్లిదండ్రులు చెప్పటం వల్ల కూడా పిల్లలు నేర్చుకుంటారు. హ్మ్. లేదా ఒక ఏజొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సమయం వస్తుంది. ఒక సందర్భం వస్తుంది. ఒక పెద్ద దెబ్బ అంటే ప్రాబ్లమ్ అనేదొస్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం గాని పరిస్థితుల్లో భగవంతుడు పరిచయం అవుతాడు. ఏదైనా ఒక ప్రాబ్లమ్ అంటే వాళ్ళ ఫ్రెండ్సే చీట్ జేయొచ్చు. లేదా కెరీర్‌లో వాళ్ళకి ప్రాబ్లమ్ రావచ్చు. లేదా పెళ్లి విషయంలో ప్రాబ్లమ్ రావచ్చు. ఇంకో విషయంలో ప్రాబ్లమ్ రావచ్చు. అప్పుడు వాళ్ళు భగవంతుడి వైపు డైవర్ట్ అవుతారు. ఓకే. అప్పుడు వరకు వాళ్ళకి భగవంతుడిని పట్టుకుంటే ఇంత ఈ విధంగా ఉంటుందా? ఇలాంటి ఫలితాలొస్తాయా అని అప్పటి వరకు వాళ్ళకి తెలీదు. ఆ హ్మ్. రుచి ఎప్పుడైతే చూడటం మొదలుపెడతారో భగవంతుడిని పట్టుకుంటారు. నాకిది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? హ్మ్. ఎందుకు నా లైఫ్‌లో ఇలాంటి బ్యాడ్ సిట్యుయేషన్ వచ్చింది? హ్మ్. నేను మంచి పనులు చేశాను. కానీ భగవంతుడు ఆయన వైపు తిప్పుకోవాలనంటే ఒక సమయాన్ని బెడతాడు. ఆ సమయం ఎవ్వరు ఆపలేరనమాట. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మారుతారు. హ్మ్. ఇంకొంతమందుంటారు చాలా మూర్ఖత్వంగా ఉంటారు. వాళ్ళు నాస్తికులుగా ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు సైంటిఫిక్ అప్రోచ్‌తోనే ఉంటారు. హ్మ్. అంటే సైంటిఫిక్ అప్రోచ్ అంటే జరుగుతుంది గదా! హ్మ్. కానీ మనం ఏ మతంలో చూసినా ప్రార్థనలు జేస్తున్నారు. క్రిస్టియానిటీలోని ప్రార్థనలు జేస్తున్నారు. మహమ్మదీయుల్లోని ప్రార్థనలు జేస్తారు. హిందూ మతంలోని ప్రార్థన జేస్తారు. యాహ్! ప్రార్థనకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఓకే. మేడం ఇప్పుడు ఇంకోటేంటంటే, బాగా దేవుడి భక్తి చాలా ఉంటుంది. అంటే ఇంకా కోసుకుంటే గూడా దేవుడి అంటే దేవుడి పేరొచ్చే విధంగా అంత భక్తిగా ఉంటారు. కానీ వాళ్ళకి దగ్గరైన వ్యక్తి వాళ్ళకేదైనా అవ్వడమో, లేదంటే వాళ్ళు అనుకున్నది జరగకపోవడం వల్లో, అంటే ఇంకా ప్రాణంగా పెట్టుకున్న ఒక మనిషి వాళ్ళకి దూరం అయిపోయారనే విషయంకొచ్చినట్లయితే, వాళ్ళింక అప్పటితో దేవుడు లేరు. దేవుడుంటే ఇలా అయ్యేది కాదు. నాకు నచ్చిన వాళ్ళు దూరం అయ్యేవారు కాదు అనే మైండ్ సెట్‌తో దేవుడి మీద ద్వేషం పెంచుకుంటారు. అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎవ్వరైనా జన్మించిన తర్వాత పైనకెళ్ళాలి గదమ్మా! హ్మ్. వాళ్ళకేమైనా 200 ఇయర్స్, 300 ఇయర్స్ గ్యారంటీ ఉందా? ఉన్నారా? మన తాత ముత్తాతలున్నారా? పెద్ద పెద్ద సెలబ్రిటీలున్నారా? ఈ భూమి మీద ఉన్నారా? ఎవరు లేదు. లేరు. ఎప్పుడైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. తప్పదు. హ్మ్. అలా వాళ్ళకి సమయం వచ్చింది కాబట్టి, వాళ్ళకి అలా అవుతుంది. ఎప్పటికైనా ఇప్పుడు ఈరోజు కాపోతే ఇక ముందైనా
వాళ్ళు వెళ్ళాల్సింది పైనకి. ఉమ్, కానీ ఎందుకు ఇలా జరిగింది, ముందు జరిగింది, లేదా కొంతమందికి సడన్ డెత్స్ అవుతూ ఉంటాయి, ఉమ్, సడన్ గా ఆరోగ్య సమస్యలు వస్తాయి, సడన్ డెత్స్ అవుతూ ఉంటాయి. అది వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మానుసారంగానే మన లైఫ్ ఉంటుంది ఈ లైఫ్ లో. ఓకే. ఏ లైఫ్ ఎవరి లైఫ్ అయినా భగవద్గీత అదే చెప్పింది, గురు చరిత్ర అదే చెప్పింది, భాగవతం అదే చెప్పింది, అన్ని అందరూ కూడా చెప్పేది నీ యొక్క జీవితము నువ్వు చేసిన మంచి చెడు కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ యాన్సెస్టర్స్ చేసిన దాని మీద. ఉమ్, నీ తాత ముత్తాతలు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఉమ్, వాళ్ళు చెడు చేస్తే నీకు జరుగుతుంది చెడు. ఎందుకంటే 7 తరాలని ఎందుకు చెప్పారు? యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ జీన్స్. ఆ జీన్స్ నీకు వస్తాయి. ఉమ్, వాళ్ళు చేసిన తప్పు 3వ జనరేషన్, 3rd ఆర్ 4th జనరేషన్ కి వస్తూ ఉంటాయి. 3వ తరం 4వ తరంకి కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు అనుభవింపక తప్పదు. ఒక్కోసారి వీళ్ళు ఆ బాధల్ని ఆ కర్మల్ని అనుభవించాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు దేవుడి నమ్మకం విషయానికి వచ్చినట్లు కూడా ఇదే అవుతుందా? అంటే పూర్వ జన్మలో వాళ్ళ కర్మ బేస్ చేసుకొని ఈ జన్మలో వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉండాలా? ఉండద్దా? అనేది ఉంటుందా? అంతే. వాళ్ళ యొక్క గ్రహ ప్రభావం కూడా ఉండొచ్చు. హుహు. వాళ్ళ యొక్క ప్లేస్మెంట్, గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, హ్మ్. మొండితనానికి మూర్ఖత్వానికి ఏ గ్రహం కారణమవుతుంది, హ్మ్. వాళ్ళు నమ్మకపోవటానికి ఏ గ్రహం ఉంది, ఏ హ్మ్. గ్రహం అగ్రెసివ్ గా పనిచేస్తుంది, వీడికి ఎప్పుడైనా జీవితంలో సమయం వస్తుందా, భగవంతుడి వైపు మారే సమయం వస్తుందా హ్మ్. అని కూడా గత జన్మ ప్రారబ్ధ కర్మని అనుసరించే నీ యొక్క గ్రహ స్ఫూటమి తయారు చేసి భగవంతుడు నిన్ను భూలోకంలో దించుతాడు. ఓకే. ఏ గ్రహాలు ఎక్కడ ఉండాలో అలైన్ చేసి ఈ స్థానాల్లో ఉండాలి, 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, అలా 12 స్థానాల వరకు కూడా గ్రహాలు ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడసలు పుట్టినప్పటి నుంచి అసలు దేవుడి మీద నమ్మకమే ఉండదు. అలాంటి వారికి దేవుడిచ్చే అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది? నమ్మకమే ఉండదు కానీ వాడు మంచివాడై కూడా ఉండొచ్చు కదా. హ్మ్. ఎప్పుడు ఎవరికి ఏ హాని తలపెట్టకుండా ఉండొచ్చు కదా. హ్మ్. ధర్మ మార్గంలో నడుస్తూ కూడా ఉండొచ్చు కదా. హ్మ్. అంటే దేవుడు నీళ్ళలో ఉన్నట్టేనా అప్పటికైనా? అంతే. గత జన్మ పూర్వఫలం వల్ల ఆ అబ్బాయికి దైవరక్షణ ఉంటుంది. ఓకే. మరి దేవుడి అనుగ్రహం ఉండాలి అంటే ఎలాంటి మంత్రాల్ని వాళ్ళు జపించుకుంటే వాళ్ళకి మంచి అనుగ్రహం కలిగే అవకాశం ఉందంటారు? ముందు భగవంతుడు అనుగ్రహం మనకు కావాలి అంటే ప్రత్యూష శ్రద్ధ కావాలి, హ్మ్. నమ్మకం, విశ్వాసం కావాలి. హ్మ్. భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే భగవంతుడి వైపు అడుగులు వేయాలి. తొలి తొలి అడుగులు వేస్తున్నాం భగవంతుడి వైపు అనంటే, భగవంతుడు ఎప్పుడు కూడా చెడ్డ వాళ్ళకి ఆయన హెల్ప్ చేయడు. హ్మ్. నువ్వు దేవుడి పూజలు చేస్తూ నేను చెడ్డ పనులు చేస్తా, ఒకరు నాశనం అయిపోవాలి, ఒకరు ఎదగకూడదు, లేదా వాడి నోటి దగ్గర తిండి దూరం చేస్తాను, లేదా వాడిని చంపేస్తాను, ఈ విధంగా ఆలోచించే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం ఉండదు ఎప్పుడు కూడా. హ్మ్. వాడు ఎన్ని పూజలు చేసినా కూడా ధర్మాన్ని తప్పితే భగవంతుడితో శిక్ష అనుభవింపక తప్పదు. హ్మ్. ఏ మంత్రాలు నువ్వు ఎన్ని వేల మంత్రాలు చదివినా నువ్వు చెడు మార్గంలో వెళ్తున్నావు ఇన్ని పూజలు చేసినా అంటే కూడా హ్మ్. నీ కర్మ అలా ఏడ్చు. హ్మ్. నువ్వు నెగిటివిటీ వైపే అడుగులు వేస్తున్నావు. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడిని మనం ప్రార్థించాల్సింది, ఎప్పుడు కూడా నన్ను మంచి దారి వైపు నడిపించు, నాకు శక్తినివ్వు, నీ పాదస్పర్శ తగిలేలా చూడు అని కోరుకోవాలి ఓకే. భగవంతుడిని. ఓకే. అంటే ఆహ్, అన్ని అన్ని దేవుడి మీద నమ్మకం ఉండి ప్లస్ కానీ వాళ్ళకి ఏదో అంటే ఒక దరిద్రం వెంటాడినట్టు, ఒక శని ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నట్లు అంటే పట్టుకున్న దాంట్లో బూడిదయిపోతుంది అనే వాళ్ళకి అంటే ఏమైనా మంత్రాలు జపిస్తే మంచిగా అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా అమ్మ, వాళ్ళు ముందు ఓంకారం జపించాలి. ఎవరికైతే తీవ్రమైన ఆలోచనలు, బాధలు, స్ట్రెస్ ఉంటుందో ప్రతిరోజు ఉదయాన్నే కూర్చొని 10 నిమిషాలు ఓంకారం అనే ప్రణవ మంత్రం జపించాలి. హ్మ్. ఓం అని ఓకే. అనుక్షణం భగవంతుడు కూడా ఈ ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. భగవంతుడు సైతం హ్మ్. ఓం అని. ఓంలో అంత శక్తి ఉంది. భూలోకంలో అంత పవర్ఫుల్ మంత్రం. ఓం అని జపించొచ్చు. ఓం నమః శివాయ. హ్మ్. అలాగే మహామృత్యుంజయ మంత్రం, గాయత్రి మంత్రం, ఇవన్నీ జపించాలి స్టార్టింగ్. ఓకే. గాయత్రి మంత్రం కూడా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని కూడా జపించాలి. ఓకే. అలా ఇంకా విఘ్నేశ్వరుడు మన జీవితంలో ఆటంకాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడు ఓం గం గణపతియే నమః హ్మ్. అనుకుంటూ స్టార్ట్ చేయొచ్చు. తొలి అడుగులు వేసేవాళ్ళు ఈ విధంగా మొదలు పెట్టొచ్చు. ఓకే. చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే అర్థం కాని వాళ్ళకి కూడా మీ మాటల్లో చాలా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. థాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.